ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జనని గత్యంతరం లేని నిస్సహాయ స్థితిలో కన్న బిడ్డని వదిలి కన్నీళ్లు మూటగట్టుకుని మనసు చంపుకొని ఆ ఇంటి గడప దాటాల్సి వచ్చింది. గుణ పూర్తిగా అక్కమాయలో మునిగిపోయాడు. ఎవరేం చెప్పినా విని నమ్మే పరిస్థితుల్లో లేడు. నా కళ్ళ ముందే పచ్చని కాపురం కూలిపోవటం తట్టుకోలేకపోయా. ఉండలేక బయటికి రావాల్సి వచ్చింది. రాక తప్పని పరిస్థితులు నా బిడ్డకి ఆ రాక్షసి కలిగించిందా? మీరు చెప్పాకే అది ఎంత నరకం అనుభవించిందో తెలిసింది. అంత బాధ గుండెల్లో దాచుకొని కూడా ఎన్నిసార్లు అడిగినా తన బాధల గురించి చెప్తే నేనెక్కడ తల్లడిల్లిపోతానోనని అది పెదవి విప్పలేదు. అక్కడి నుంచి ఆ రోజు రానైతే వచ్చింది, కానీ అది పడ్డ బాధ కష్టం తలుచుకుంటే తల్లి ఏమైంది? ఏమైందమ్మా? చరణి ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఒంటరిగా ఇలా మెట్టి నుంచి పుట్టింటికి వచ్చావంటే నాకెందుకు భయంగా ఉంది. ఎందుకు వచ్చావో, ఏం జరిగిందో చెప్పమ్మా. నువ్వు మౌనంగా ఉంటే నాకేం అర్థమవుతుంది? మాట్లాడవే. కర్మమ్మా, కర్మ. కర్మ ఏంటి కర్మ? నువ్వు అల్లుడు ఏమైనా గొడవ పడ్డారా? ఆడపడుస్తూ ఏమైనా తగాదాలు వచ్చాయా? పిల్లాడిని కూడా అక్కడ వదిలేసి ఒంటరిగా వస్తుంది ఎడవడం చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు అట్టలేదే. చెప్పవే, ఎందుకు వచ్చావు? ఏమ్మా, అమ్మ దగ్గరకు రాకూడదా? రావచ్చు, కానీ ఇలా కన్నులు మూట కట్టుకొని రాకూడదు. అలా రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడేదో జరిగిందని అర్థం. నువ్వు నోరు బెదపకపోతే నేను వెళ్ళి వాళ్ళని ఎందుకు నా కూతురు ఏడుస్తూ వచ్చిందని ఎలా అడగగలను చెప్పు? అడగడానికి ఏం లేదమ్మా. తిరిగి వెళ్లే ఆలోచన కూడా నాకు లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఆ మాటలు? నువ్వు చెప్పకపోయినంత మాత్రాన వదిలేస్తానా? వెళ్ళి నిలదీస్తాను. అమ్మా, ఇంక వాళ్ళు నీకు ఏమీ కారమ్మా. వాళ్ళని నిలదీయడానికి నువ్వు వెళ్ళడం అనవసరం. కట్టుకున్నోడు కన్ను కొడుకే నాకు కాని వాళ్ళయ్యారు. కన్ను తల్లిగా కూతుర్ని నీ దగ్గర ఉండనిస్తే ఉంటా, లేకపోతే నా దారి నేను చూసుకుంటాను. అమ్మా జరణి, గెలుపులేని సమరం జరుపుతోంది, సమయం ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం. ఇలా ఎంత కాలం భరించాలి? చిన్నప్పటి నుంచి కన్నీళ్ళు దిగమింగడే కానీ మెతుకు ముట్టలేదు, కొనుక్కు తీయలేదు, లాభం లేదు. పిల్ల ఆగమైపోతుందని నేనే అన్నం కలిపి బలవంతంగా అన్నం తినిపిద్దామని వెళ్ళాను.
జనని కాస్త తింతల్లి తినమ్మా. అయ్యో నా బాబు నాకు కావాలి, నా బాబుని చేడి అని కలవరిస్తూ ఉండే. నేను చూస్తూ ఏడవడం తప్ప నేను చేయగలిగేది చెప్పగలిగేది ఏమీ లేకుండా అయింది. అక్కడ ఏం జరిగిందో అస్సలు తెలియదు. అది అన్నం తగ్గించేది, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఎవరమ్మా నువ్వు? నా పిల్లని ఎందుకు ఎత్తుకుంటున్నావు? పిచ్చా? ఒక్కసారి అరే 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 ఆగండి. ఆవిడకేం సంబంధం? దౌర్జన్యం ఎవరియా? ఆవిడకన్నా మెంటలా ఏంటి? పిచ్చమ్మాయిలా ఉంది అసలు. తినమ్మా. తినమ్మా. అయ్యో జనని, జనని జనని ఎంత పని చేసావే! నన్ను ఒంటరిదాన్ని చేసి పోవడానికి నీకు మనసెలా వచ్చింది? ఎందుకు ఇంత అన్యాయం చేసావు? జనని, అమ్మ జనని, అయ్యో జనని, అయ్యో దేవుడా, లేమ్మా జనని, జనని లేమ్మా. నన్నెందుకు బ్రతికించారు డాక్టర్? నువ్వెందుకింత ధైర్యం చేశావో, బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని చూసావో నాకు తెలీదు. కానీ నువ్వు ప్రెగ్నెంట్ వని నీకు తెలుసా? ప్రెగ్నెంటా? మీకు తెలీదా? చాలా తొందరపడ్డావమ్మా. చావు తప్ప మరో మార్గం లేదనుకోవడం తప్పు. నువ్వు దగ్గా పడ్డావో, నీకెవరైనా ద్రోహం చేశారో నాకు తెలీదు. చావు మాత్రం పరిష్కారం కాదు. ఏ దేవుడు కర్ణించాడో. లక్కీగా కడుపులో ఉన్న పసిప్రాణాలకు ఏమీ కాలేదు. కాస్త ఆలస్యమైతే నిన్ను బ్రతికించడానికి అబార్షన్ చేయాల్సొచ్చేది. చూడమ్మా, నువ్వెవరో ఏంటో గాని నేనొక మాట చెప్తాను, వింటావా? మీ అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్నావు. తొలిసారిగా నీ గుండె అమ్మ కడుపులో ఉన్నప్పుడే కొట్టుకోవడం ప్రారంభమైంది. నీ ప్రాణాన్ని ఆ గుండెలైని ఆపే హక్కు ప్రాణం పోసిన మీ అమ్మకు కూడా లేదు. జనన మరణాలు నిర్ధారణ చేసేవాడు ఆ దేవుడు. నీకు నీ ప్రాణాలు తీసుకునే అధికారం, నీ కడుపులో పెరుగుతున్న 2 నిండు ప్రాణాలు తీసే హక్కు ఎలా ఉంటుంది? ఎవరిచ్చారు?
2 ప్రాణాలా? ఎస్, నీ కడుపులో ట్విన్స్ ఉన్నారు. తల్లిగా వాళ్ళని కనిపించే బాధ్యతే కాని ప్రాణాలు తీసే హక్కు నీకు లేదు. అలా చేస్తే హంతకురాలివవుతావు. ఈ మందులు రెగ్యులర్గా వాడండి. అశ్రద్ధ చేస్తే 3 ప్రాణాలకి ప్రమాదమే. ఏంటమ్మా ఇది? నీకేమన్నా అయితే నేనేమైపోతానో ఆలోచించలేదా? నీ ప్రాణం నా ప్రాణంతో ముడిపడింది కదే. నిజంగా ఈ బిడ్డల సంగతి నాకు తెలీదమ్మా. ఆ బిడ్డ మీద ప్రేమే, వాడు లేకుండా బ్రతకలేనన్న బాధే నాకు బ్రతుకు మీద ఆశ లేకుండా చేసింది. బంధం తెగిపోయిందని భారంగా బతకడం కష్టం అనుకున్నావు. మళ్ళీ ఆ పేగు బంధమే నిన్ను బ్రతికించిందే. ఈ బంధాలేనమ్మా బ్రతుకునిచ్చేది. ఈ బంధాలే మనల్ని నడిపించేది. ఏమోనమ్మా, నాకు బ్రతకాలని లేదు. మనుషులు లేదు, తిండి లేదు, నిద్ర లేదు. మన కడుపు మార్చుకున్న కన్నీళ్లు పెట్టుకున్న కాలం మన కోసం ఆగక 7 నెలల నుండి 8 నెలలు పడింది. దళాల చుట్టూ నా వల్ల కాలేదు. అది కష్టం మీద బలవంతంగా దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఏంటమ్మా ఇది? గర్భవతిగా జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదా? మీరు పెద్దవారేగా, మీరైనా శ్రద్ధ తీసుకోరా? ఏంటిది? ఏ రిపోర్టు సరిగ్గా లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత ఒక్కటి పాజిటివ్గా లేదు. మీరు బ్రతికి బిడ్డల్ని బ్రతికించుకోవాలని అప్పుడే చెప్పానుగా. ఇలా అయితే ప్రమాదమమ్మా. కాన్పు కష్టమవుతుంది. కడుపు నిండా తినాలి, విశ్రాంతిగా ఉండాలి. జనని, మందు మాత్రం వేసుకోమ్మా. ఏదో ఒకటి ఎలాగో అలాగా తినిపించండి, లేకపోతే కాన్లో ప్రమాదం. ఏ ప్రాణాన్ని మేము రక్షించలేకపోవచ్చు. పెద్దవాళ్ళు మీరే పట్టించుకోవాలి. లేకపోతే దుఃఖం మిగులుతుంది కానీ బిడ్డలు దక్కరు. తనకు పిల్లలైనా మీకు కూతురైనా ఉండకపోవచ్చు. చెప్పవే, ప్రమాణం చేసి చెప్పు. నీకు నీ కొడుకు మీద ప్రేమ ఉందా? ఏమంటున్నావమ్మా? వీడి మీద ప్రేమ ఉండే కదా నేను ఇంతలా నలిగిపోతున్నాను. నిజంగా వాడి క్షేమం కోరేదానివి అయితే వీడి మీద ప్రమాణం చేసి చెప్పు. నేను చెప్పినట్టు వింటాను, తింటాను, మందులు వాడతానని చెప్పు. నేను బ్రతికి వాడిని బ్రతికించుకుంటాను అని చెప్పు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. వాడు తల్లిలేని పిల్లాడైపోతాడు. ఎక్కడున్నా వాడు ఎదగాలి కదా. ఎదిగిన తర్వాత వాడు వెతుక్కున్నా ఈ లోకంలో నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు కడుపులో ఉన్న పిల్లల కోసం, కడుపు తీపి ఉన్న వాడి కోసం నా మాట వింటానని ఒట్టేసి చెప్పు. ఒట్టేసి చెప్పండి.
ఒట్టేసి చెప్తున్నాను, నీ మాట వింటానమ్మా. వేసుకో వేసుకో. ఆ పూట నుంచి అది కాస్త తినడం మొదలు పెట్టింది. ఓ ఆడపిల్ల మగపిల్లాడు పుట్టాడమ్మా. పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు. కానీ తల్లి పరిస్థితే బాలేదు. 2-3 రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేం. ఐసీయూలో ఉంచాం. పిల్లలు ఒడ్డున పడ్డారు, కానీ అది ఆ ఒడ్డో ఈ ఒడ్డో అని తెలియక 2-3 రోజులు నరాలు తెగేంతగా టెన్షన్ పడ్డాను. చివరకు దేవుడు కరుణించాడు. 3 చల్లగా చూశాడు, బ్రతికించాడు. క్షేమంగా ఇంటికి వచ్చాం. దాని ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. తండ్రి లేని పిల్లల్ని పెట్టుకొని దాని బ్రతకని బతకడం మొదలుపెట్టిన లోకులు కాకులై సోదరులాంటి మాటలతో దాన్ని రకరకాలుగా హింసిస్తుంటే ఓపికగా సహనంతో ఎన్ని అవమానాలు భరించిందో నాకు దానికి ఆ భగవంతుడికే తెలుసు. అవన్నీ మనలాంటి పిరికి వాళ్ళకే. మగ దిక్కు లేకపోయినా ఒంటరిగా బతుకున్నట్టుకొస్తున్న తనకే పాపం అలా ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని మాటలు భరించిందో. చివరకు దాని ఆత్మస్థైర్యంతో తన కాళ్ళ మీద తను నిలబడి నాకు వాళ్ళకి అండగా నిలబడింది, ఆశ్రయమిచ్చింది. అది కష్టం కడుపులో పెట్టుకొని పిల్లల్ని నెత్తిన పెట్టుకొని పెంచింది. పిల్లలే ప్రాణంగా బ్రతకడం మొదలు పెట్టింది. ఇక్కడ వదిన బతుకు పోరాటం చేస్తే అక్కడ శక్తక్క మాటలే వేదవాక్కుగా అన్నయ్య నమ్మాడు. ఆ శక్తక్క వదిన 10 కోట్లు తీసుకెళ్ళిందని నా ముందే అన్నయ్యతో చెప్పింది. దాంతో గుణ మనసు ఇంకా విరిగిపోయింది. లోకంలో ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని నాతో చాలాసార్లు అన్నాడు. ముందు చాలా ఆవేశపడ్డా. అప్పటిదాకా వదిన మీద లోపల ఎక్కడో ఉన్న చిన్న ప్రేమ కూడా పూర్తిగా తొలగిపోయింది. తరుణ్ణి ప్రాణంగా చూసుకుంటూ పెంచుకోవటం మొదలుపెట్టాడు. వీడి చిన్నతనంలోనే గుణకి మళ్ళీ పెళ్లి చేయాలని శక్తక్క చాలాసార్లు ప్రయత్నం చేసింది. కానీ గుణ ఒప్పుకోలేదు. పరాయి ఆడదాని చేతికి నా బిడ్డను అప్పగిస్తే అది నేను తట్టుకోలేనని తెగేసి చెప్పాడు. నా జీవితం నా కొడుకు కోసమే అంటుండేవాడు.
వాడికి తరుణ్ అంటే అంత ఇష్టం. తరుణ్కి అంతులేని ఐశ్వర్యం సంపాదించి పెట్టాలని ఆరాటపడేవాడు. నిద్రాహారాలు కూడా మాని వాడి కోసం కష్టపడి సంపాదించటం మొదలుపెట్టాడు. వీడిని పెంచడానికి కూడా గుణ చాలా తంటాలు పడ్డాడు. ఇంకా తర్వాత పరిస్థితులు అందరికీ తెలిసినవే కదా. నాకొక మనవరాలిని, 2 మనవళ్ళని ఇచ్చావా జనని? కష్టాలు అది పడింది. పండంటి బిడ్డల్ని చూసి మురిసిపోయే భాగ్యం మనకు కలిగించింది. గుణ కాల్ చేస్తున్నాడు. ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? నేనే నువ్వు, నువ్వే నేననుకొని సరే అంటే నువ్వు చేసిన పనేంట్రా? అగ్రిమెంట్ చేసేటప్పుడు అవతలి వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలేంటి అని తెలుసుకోకుండా గుడ్డిగా సంతకాలు చేయించడమేనా? కాన్సంట్రేషన్ లేకుండా ఎలా వర్క్ చేస్తున్నావురా? నీ తప్పుకి నేను బలి కావాలా? ప్రపంచంలో మరెవ్వరూ దొరకనట్టు పోయి అగ్రిమెంట్ చేసుకోవడానికి వాళ్లే దొరికారా? ఏంట్రా నేనింత టెన్షన్లో మాట్లాడుతుంటే నువ్వు ఊ అనవు ఆ అనవు? అసలు వింటున్నావా, వినడం లేదా? హలో, అమ్మా, చాలా తప్పులు చేశాను, అన్నిటికీ సారీ అమ్మా. తల్లి తర్వాతే ఎవరైనా అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.